మాది ఈరోజు మనం తిరుపతి నుండి వచ్చాం కదా. నీకు మనం తిరుపతి పోవడానికి 600 తీసుకున్నాం, తలాకి 600. నీకు 600లో ఎంత ఖర్చు అయింది? 350 అయిందండి. 350 అయింది. నాకు కానీ 350 రూపాయలు అయింది. మేము తినే కానీ కజ్జికాయలు కానీ పూరీలు ఇలాంటివి తినే పదార్థాలు కానీ మేము చేసుకుపోయినాము. అంతటితోనే మేము తినుకుంటూ హోటల్ తిండి కానీ ఎక్కువ తినుకోకుండా రావడం జరిగింది. మేము ప్రతిదీ కానీ అనవసరంగా ఆటోలు కానీ జీపులు కానీ ఎక్కడం లేదు. అన్నీ కానీ ఫ్రీగా స్వామివారివే బస్సులు ఉన్నాయి, ఆ బస్సులు ఉపయోగించుకున్నాము. దానివల్ల మేము కొండ ఎక్కాము, కొండ దిగాము. ఓన్లీ కానీ ఛార్జీలే 350 రూపాయలు అయింది. మేము తినే ఖర్చు అంతా స్వామి ప్రసాదాలు, కొండ మీదకి ఎక్కినామంటే స్వామి ప్రసాదాలు పెడతానే ఉంటారు. ఇంకా దర్శనంలో 24 గంటల సేపు మేము దర్శనంలోనే నిలబడిపోయాము. ఇంకా బయట ఏదైనా ఇంకేది తీసుకోలేదు. పిల్లలకు కాబట్టి వస్తువులు కొన్నాము, అది సపరేటు. మాకు ఓన్లీ ఛార్జీలకే మా ఇంటి దగ్గర నుండి మళ్ళీ తిరుపతికి పోయి మళ్ళీ మా ఇంటి దగ్గర వచ్చేంత వరకు కానీ 350 రూపాయలు అయింది. అంటే చాలామంది వరకు ఛార్జీలు ఎక్కువ అవుతాయేమో అనుకుంటారు ఉద్దేశంతో మిడిల్ క్లాస్ ప్రజలకి అందరికీ అర్థం కావాలని ఛార్జీలు 350 రూపాయల్లోనే మేము పోయి వచ్చాము. అందరికీ తెలిసే విధంగా, ఎందుకంటే చాలామందికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటారు. వాళ్ళు తినే దాన్ని బట్టి వాళ్ళు తినే హోటల్ పోయే ఎంత కాస్ట్లీ హోటల్ పోతుంటే అంత కాస్ట్లీగా పెరిగిపోతూ ఉంటాయి. మనం ఏదైనా బడ్జెట్లోనే పోవాలనుకునేటట్టుంటే మన ఇంట్లో కజ్జికాయలు కానీ పూరీలు కానీ కారంబూరలు కానీ కొంత మిక్చర్ కానీ కొంచెం తినే పదార్థాలు స్టోరేజ్ ఉండేటివి ఐటమ్స్ తీసుకున్నామనుకో 2-3 రోజులు స్టాక్ ఉండేటివి తీసుకెళ్ళినామంటే మనం తక్కువ రేట్లోనే పోయరాచ్చు. మీ అందరికీ కానీ అర్థం కావాలనేది ఈ ఛాలెంజ్ అనేది మేము చేయడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.